హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ 112 ఈరోజు ఒక్క ఎపిసోడ్ వస్తుందండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూమి మీద అత్యంత మధురమైన శబ్దంగా భావించిన దానికి అనన్య గుండె ఒక క్షణం ఆగినంత పని అయింది. ఆమె రాహుల్ చేతిలో నుంచి గుర్తింపు కార్డు లాక్కుని టేబుల్ మీద కొట్టింది. ఇదిగో ఆ క్షణంలో రాహుల్ అంతటి ఆకారం కుప్పు కూలిపోయినట్లు అనిపించింది. కొద్దిసేపటికే వారి విడాకుల పత్రాలు వారి ముందు పెట్టబడ్డాయి. పల్లవి తన దాన్ని ప్రశాంతంగా తన చేతి బ్యాగ్లో చాచుకుంది. మరోవైపు రాహుల్ పొగమంచులో దారి తప్పిన వాడిలా నిలబడిపోయాడు. ఆ అధికారిక పత్రాన్ని చూడగానే అతని ముఖం మరింత పాలిపోయింది. మొదటిసారిగా వారి చుట్టూ ఉన్న ఆ 4 గోడలంటే అతనికి అసహ్యం వేసింది. పల్లవి రాహుల్ కోసం తన విడాకుల పత్రాన్ని తీసుకుని అతని చేతిలోకి నెట్టింది. వరుసలో ఇతరుల నాపకండి. ఆ కాగితం రాహుల్ గుండెకు నిప్పులా తాకింది. చర్మాన్ని దాటి లోపల దహించి వేస్తున్నట్టు అనిపించింది. అతను అక్కడే శిలలా నిలబడిపోయాడు. అతను తేరుకునేసరికి పల్లవి అప్పటికే బయటికి వెళ్ళిపోయింది. రాహుల్ ఆమె వెనకే పరిగెత్తాడు. ఆమె ఒక టాక్సీలోకి ఎక్కడం చూసి నిస్పృహతో ఆమె చేతిని పట్టుకున్నాడు. పల్లవి ఉలిక్కిపడి అతని పట్టును విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను పట్టుకున్నది ఆమె గాయపడిన కుడి చెయ్యి అని అప్పుడు తెలిసింది. వదులు నన్ను! పల్లవి అతని వైపుకు కోపంగా చూస్తూ అరిచింది. ఆమె చూపులోని చల్లదనాన్ని నొచ్చుకున్న రాహుల్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని, నిన్ను ఇంటి దగ్గర దింపుతాను అని అన్నాడు. రాహుల్, వద్దు, థ్యాంక్ యూ. పల్లవి ఏమాత్రం ఆలోచించకుండా తిరస్కరించింది. వారి మధ్య జరుగుతున్న గొడవను చూసిన టాక్సీ డ్రైవర్ వేరే ప్రయాణికుని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. పల్లవికి కోపం కట్టలు తెంచుకుంది. పాపం ఆమె రాహుల్ పట్టు నుండి విడిపించుకోలేకపోయింది. అందుకే చివరికి పోరాటం ఆపేసింది. ఆమె ప్రశాంతతను చూసి రాహుల్ అది ఒక ఆశా కిరణంగా పొరపడ్డాడు. అతని గుండెలో ఒక చిన్న ఆశ మొలకెత్తిన పైకి కఠినంగా నటించాడు. నిన్ను చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళమంటావా, లేక గొడవ చేయకుండా వస్తావా? పల్లవి కోపంతో మాటలు రాకుండా ఉండిపోయింది. ఆమె ప్రతిస్పందించే లోపే రాహుల్ ఆమెను ఎత్తుకుని తన కారులోకి తీసుకుని వెళ్లి సీటు బెల్ట్ పెట్టాడు. అయితే ఆమె మెరుపు వేగంతో సీటు బెల్ట్ను తీసివేసి తలుపు వైపుకు దూకింది. రాహుల్ ఆమె ఆలోచనను పసికట్టి వెంటనే తన వైపు నుండి తలుపును గడియ పెట్టాడు. కోపంతో రగిలిపోతున్న పల్లవి అతని వైపుకు తిరిగి పొల్లు కొరుకుతూ తలుపు తీ అని గట్టిగా అడిగింది. నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. రాహుల్ పట్టుపట్టాడు. నేను చెప్పింది నీకు వినిపించట్లేదా? తలుపు తీ అని అంది. పల్లవికి అసహనం నశించడంతో తన ఫోన్ తీసి అక్కడికక్కడే పోలీసులకు ఫోన్ చేసింది. పల్లవి రాహుల్ ఆమెను ఆపడానికి చేయి చాచాడు. ఆమె నిజంగా తన మీద పోలీసులకు ఫోన్ చేస్తుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. అతని ముఖం పాలిపోగా గొంతులో దుఃఖం నిండిన గొంతుతో అతను లొంగిపోయాడు. సరే, కానీ ముందు నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. పల్లవి బదులుగా అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. పల్లవి, నేను ఆ రోజు కావ్యాన్ని కాపాడింది కేవలం నా రుణం తీర్చుకోవడానికే. తను ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడింది కదా. నీకు దెబ్బ తగులుతుందని నాకు తెలియదు. తెలిసి ఉంటే నేను ఆమె వెనక వెళ్ళేవాడినే కాదు. రాహుల్ బొంగురుపోయిన గొంతుతో వివరించాడు పల్లవికి. పల్లవి ముఖంలో ఏ భావం లేదు. ఆమె బాధపడలేదు, కరిగిపోలేదు, కోపడలేదు. అయిపోయిందా? ఇక నేను వెళ్ళొచ్చా? ఆమె మాటలు రాహుల్కి పిడుగులా తగిలాయి. నొప్పి అతని గుండెనంతా వ్యాపించింది. నన్ను చూడడం కూడా భరించలేనంతగా నన్ను ద్వేషిస్తున్నావా? మీరేమనుకుంటున్నారు రాహుల్? పల్లవి హేళనగా నవ్వింది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీరు నన్ను పార్కింగ్ స్థలంలో వదిలేసి వేరే అమ్మాయి కోసం వెళ్ళిపోవడం, నా బిడ్డను కాపాడమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నప్పుడు మీరు నన్ను పట్టించుకోకపోవడం నాకు గుర్తొస్తాయి. పల్లవి తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి తన శక్తినంతా కూడగట్టుకుంది. అతనితో ఆమె బంధం ముగిసింది. అతనిపై ఆమెకు ప్రేమ లేదు, ద్వేషం లేదు, కేవలం శూన్యం. ఆమె పలికిన ప్రతి మాటకు రాహుల్ ముఖం తెల్లగా పాలిపోయింది. అంతేగాక ఒక పదునైన కత్తి తన గుండెల్లో దిగబడి ఊపిరాడకుండా చేస్తున్నట్టు అనిపించింది. ఆమె తన ప్రాణాలతో బెదిరించడంతో అతని విడాకులు ఒప్పుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఆమెను ఎలా ఎదుర్కోవాలో అతనికి తెలియడం లేదు. కారు దిగడానికి సిద్ధమవుతూ పల్లవి అతని పాలిపోయిన ముఖం వైపుకి చూసి ఒక చిన్న చిరునవ్వుతో, జాగ్రత్త, ఇదే మన చివరి వీడ్కోలు అనుకుందామంది. ఆమె పెదవులపై చిరునవ్వు నిజమైనది, బలవంతంగా తెచ్చుకున్నది కాదు. తన భుజాల మీద నుండి బరువు దిగిపోయినట్లు అనిపించింది. సుదీర్ఘమైన వీడ్కోలు చెప్పాల్సిన అవసరం ఆమెకు కనిపించలేదు.
చివరికి వారి దారులు మళ్ళీ కలవకూడదని తప్ప ఆమె ఇంకేమీ కోరుకోలేదు. ఆమె నిరాశకు గురై విషయం ఏమిటంటే ఆమె బహుశా రాహుల్ని మళ్ళీ చూడాల్సి రావచ్చు. వారు విడాకుల షరతు ప్రకారం సుబ్రహ్మణ్యం గారికి తెలియకుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి. సుబ్రహ్మణ్యం గారు ఆమెను చూడాలన్నంతకాలం ఆమె ఆయన్ని కలవడానికి వెళ్ళాలి. ఆమె ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా ఆమె రాహుల్ ఒకరినొకరు చూసుకోవటం అనవాచార్యం. ఇంతలో రాహుల్ తన భావోద్వేగాలతో సతమతమవుతూ ఉన్నాడు. పల్లవి పెదవులపై ఉన్న ఆ చిరునవ్వు అతనికి భరించరానిదిగా ఉంది. అది అతను కోల్పోయిన వాటన్నిటినీ మౌనంగా గుర్తుకు చేస్తుంది. వెళ్ళిపోతున్న ఆమె రూపాన్ని చూస్తున్నప్పుడు అతని నోరంతా చేదుగా అనిపించింది. కానీ తర్వాత నెమ్మదిగా చీకటి అతని కళ్ళను కమ్మేసింది. అతనికి తెలిసేలోపే అతను కారులోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. కానీ అతను స్పృహ కోల్పోయే ముందు పల్లవి తన వైపుకు తిరిగి చూసినట్లు అనిపించింది. రాహుల్ ఎలాగో కాస్త ఉపశమనం కలిగింది. చివరికి ఆమె తన వైపుకు చూపు చూసింది. కానీ నిజం ఏంటంటే పల్లవి వెనక్కి తిరిగి చూడలేదు. అదంతా అతని భ్రమ మాత్రమే. రాహుల్ కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఒక హాస్పిటల్ గదిలో తెల్లటి పైకప్పు వైపుకి చూస్తున్నాడు. సందీప్ అతని ఇక్కడికి తీసుకొచ్చాడు. రాహుల్ చాలా రోజులుగా నిద్రపోలేదు. అలసట, కోపం ఒక్కసారిగా ముంచుకు రావటంతో అతను రక్తం కక్కుకుని స్పృహ కోల్పోయాడు. ఆమె వచ్చిందా? రాహుల్ అడిగాడు. అతను మేల్కొన్నప్పుడు మొదటగా ఆలోచించింది పల్లవి గురించి. నిజానికి రాహుల్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో సందీప్కి బాగా తెలుసు. రాహుల్ ఆశగా తన వైపుకు చూస్తూ ఉండడంతో అతను కంగారు పడకుండా ఉండలేకపోయాడు. ఏదేమైనా నిజం చెప్పగా తప్పలేదు. లేదు రాహుల్ గారు, కానీ నేను ఇక్కడ ఉన్నానని ఆమెకు చెప్పావా? రాహుల్ కళ్ళలో ఒక ఆశా కిరణంతో ప్రశ్నించాడు. అవును, నేను ఆమెకు మీరు ఇక్కడ ఉన్నారని ఫోన్ చేశాను. మరి ఆమె ఏమంది? సందీప్ పల్లవి చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుని ఉన్నట్లుగా రాహుల్కి చెప్పాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నారు కదా, మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? నేను డాక్టర్నే కాదు కదా. నేను సందీప్కి ఫోన్ చేస్తే మంచిది. ఇంకా నాకు రాహుల్కి విడాకులు అయిపోయాయి. ఆయనకి ఆరోగ్యం గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. సందీప్ ఏ వివరమో వదలకుండా అంతా రాహుల్కి చెప్పాడు. సుదీర్ఘమైన చెవులు బద్దలయ్యేంత నిశ్శబ్దం తర్వాత రాహుల్ వెళ్ళు అని గర్జించాడు. సందీప్ వెనక తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. కానీ గదిలో నుంచి వినిపిస్తున్న బాధ తన శబ్దాలు అతనికి చేరాయి. అతను లోతుగా నిట్టూర్చి ప్రేమలోని కష్టాల గురించి ఆలోచించాడు. తను చూసిన దాని తర్వాత పెళ్లికి దూరంగా ఉండాలని శపథం చేసుకున్నాడు. ఇంతలో క్రిస్టల్లోని తన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పల్లవి వారం రోజుల పాటు బయటకు రాలేదు. హాస్పిటల్ ఆమెకు విశ్రాంతినిచ్చే ప్రదేశం కాదు. కానీ ఇప్పుడు విడాకులు అయిపోయాయి. తన సొంత ప్రదేశంలో ఉండటంతో ఆమె నిద్రకు లొంగిపోయింది. ఆమె చింతలేని జీవితం గడిపింది. రోజుకు ఒక్కసారి తింటూ గత 3 రోజులుగా ఎక్కువ సమయం నిద్రపోతూనే గడిపింది. రోజులు గడిచే కొద్దీ పల్లవి పరిష్కరించిన విషయాలపై దృష్టి పెట్టింది. ఆమెకు చైత్రకు ఫోన్ చేసి తను ఇకపై ఆమె స్టూడియోలో పనిచేయలేనని తెలియచేసింది. చైత్ర పల్లవిను ఆలోచించుకోమని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ పల్లవి స్థిరంగా ఉంది. ఆమెకి ఇష్టం లేదు. కానీ తను గాయపడిన కుడి చేతితో పనిచేయడం అసాధ్యమని ఆమె గ్రహించింది. ఆమె చేతి కోలుకోవటం అనేది ఒక ప్రశ్నార్థకమే. ఒక డిజైనర్ తన పనిలో సమయాన్ని, శక్తిని ధారపోయాలి. పాపం ఆమె కుడి చెయ్యి ఆ ఉద్యోగానికి అవసరమైనంతగా సహకరించకపోవచ్చు. పల్లవి గాయపడిన చేతి గురించి తెలుసుకున్న చైత్ర ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తన కోసం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చింది పల్లవికి. తర్వాతి రోజుల్లో పల్లవి ఖాళీగా ఉండడానికి ఇష్టపడక ఆన్లైన్లో ఉద్యోగాల కోసం వెతకడం ప్రారంభించింది. ఆమె తన ఎంపికలను 2 సంభావ్య మార్గాలుగా కుదుర్చుకుంది. ఒక అనువాద సంస్థ మరియు ఒక ప్రఖ్యాత విద్యా సంస్థ. ఈ 2 రంగాలు తన ప్రస్తుత పరిస్థితిలో తనకు అందుబాటులో ఉన్నట్లు అనిపించాయి. పల్లవి విడాకుల గురించి విన్న నిఖిత ఆమెకు ఫోన్ చేసింది. గతంలో రాహుల్ అతిగా ప్రవర్తించే సెక్యూరిటీ వల్ల పల్లవిను కలవకుండా అడ్డుకోబడినందుకు నిఖిత తన అసహనాన్ని వ్యక్తం చేసింది. నిఖితకు తెలిసిన ఒక డాక్టర్ ద్వారా పల్లవిని హాస్పిటల్ నుండి విడుదలైందని తెలుసుకున్న నిఖిత వెంటనే పల్లవికి ఫోన్ చేసింది. పల్లవి కేవలం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నానని చెప్పింది. అయినప్పటికీ ఒక వారం తర్వాత నిఖిత ఆమె ఇంటి తలుపు తట్టింది. పల్లవికు వేడుక చేసుకోవడానికి బయటకు తీసుకువెళ్లాలని గట్టిగా నిశ్చయంతో. వేడుక జరిగే ప్రదేశం ఎప్పట్లాగే బార్లో. నిఖిత తన మామూలు పానీయాలను తీసుకుంది. పల్లవి మళ్ళీ తనలా కాదు అనిపించడంతో కొని
కూల్ డ్రింక్స్ ఆమెతో కలిపింది. కొన్ని పానీయాల తర్వాత నిగిత భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆమె పల్లవిని పట్టుకుని ఏడుస్తూ, వాడు కోసం నువ్వు భవనం మీద నుండి దూకాలని ఎలా అనుకున్నావే? వాడు నీ ప్రాణానికి అర్హుడు కాదు అని అంది. డాక్టర్ చెప్పిన భయంకరమైన వార్తను గుర్తుకు చేసుకున్నప్పుడు నిగిత గుండె భయంతో గల్లంతయింది. నిగిత బాధను తగ్గించడానికి పల్లవి నిజం చెప్పింది. నేను నిజానికి దూకాలి అనుకోలేదు. విడాకులు తీసుకోవడానికి అదే నాకు దొరికిన వేగవంతమైన మార్గం. ఒకవేళ రాహుల్ ఒప్పుకోకపోతే నేను వేరే మార్గం చూసుకుందరని అనుకున్నాను. అదృష్టవశాత్తు అంత దూరం వెళ్లకుండానే అతను విడాకులకు ఒప్పుకున్నాడు. నిజంగానా? నిగిత కళ్ళు పెద్దవి చేసుకుని ఫిర్యాదు చేస్తూనే ఉంది. నువ్వు దూకబోతున్నావని డాక్టర్ చెప్పినప్పుడు నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా? నా ప్రాణం పోయినంత పని అయింది. కంగారు పడుకో, నేను ఎలాంటి పిచ్చి పని చేయను. వాడు దానికి అర్హుడు కాదు. పల్లవి ఆమెకు ఖచ్చితంగా భరోసా ఇచ్చింది. నిఖిత ప్రతిస్పందనలో ఉపశమనం, అభిమానం కలగలిపి ఉన్నాయి. ఆమె పల్లవిని ఆప్యాయంగా హత్తుకుని, నువ్వు ధైర్యవంతురాలివే, నాకెప్పుడూ తెలుసు. వాడిలాంటి అబ్బాయి నిన్ను కిందకి లాగడానికి నువ్వు ఒప్పుకునే రకం కాదు అని అంది. అస్సలు కాదు. నేను మా అమ్మమ్మకు బాగా బ్రతుకుతానని మాటిచ్చాను. వేరొకరి తప్పుల కోసం నన్ను నేను బాధ పెట్టుకోను. కాబట్టి నువ్వు దిగులు పడుకో. నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇకపై వాడిని అస్సలు పట్టించుకోను. వాడి స్నేహపూర్వక క్షణాన్ని వెనుక నుండి వచ్చిన ఒక ఎగతాళి గొంతు భంగపరిచింది. ఓ ఆడవాళ్ళల్లే కథలు. ఆ గొంతు వినగానే మిగతా ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడ బన్నీ జయంత్ నిలబడి ఉన్నాడు. జయంత్ పక్కన రాహుల్. ఇక జయంత్ వెకిలిగా నవ్వి ఎగతాళిగా అన్నాడు, చూసావా, నువ్వు ఎవరి గురించి అయితే బాధపడుతూ ఆలోచిస్తున్నావో ఆ అమ్మాయి నేను అసలు పట్టించుకోనట్టుగా ఉంది. ఒకరికొకరు తెలియనట్టు నటించడం. పల్లవి మాటలు వినగానే రాహుల్ ముఖం ఒక్కసారిగా చిన్నపోయింది. మరోవైపు పల్లవి ముఖం పాలిపోయింది. 2 ఏళ్లుగా రాహుల్తో కలిసి ఉండటం వల్ల అతని గురించి ఆమెకు బాగా తెలుసు. అతనికి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. కానీ భవిష్యత్తులో విక్రమ్ గ్రూప్ అధినేత అయిన రాహుల్తో తనకు పెద్దగా పరిచయం ఉండే అవకాశం లేదని కూడా ఆమె అనుకుంది. కాబట్టి అతను తనను ద్వేషించినా ఏమీ పర్వాలేదు. నిజానికి అతను తనను చూడడానికి కూడా ఇష్టపడనంతగా ద్వేషిస్తేనే మంచిది. ఇప్పుడు తను ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. మిగతా ముందుకు వచ్చి పల్లవికి అడ్డుగా నిలబడింది. తర్వాత రాహుల్ వైపుకు చూసి హెచ్చరించింది. మీరు పల్లవిని చాలా బాధ పెట్టారు. అందుకే తన విడాకులు కోరుకోవటంలో తప్పేముంది? ఎవరైనా నా జీవితాన్ని నరకం చేస్తే నా చేతుల్లోనే వాడి అంతు చూస్తాను. పల్లవి నిగితకు ప్రాణ స్నేహితురాలు. కాబట్టి నిగిత సహజంగానే పల్లవి పక్షాన నిలబడింది. పైగా పల్లవి అమాయకురాలు. పల్లవికి అన్యాయం చేసింది రాహుల్నే. రాహుల్ ముఖం చల్లగానే ఉంది. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. పల్లవి అతన్ని చూసి 1 వారం రోజులైంది. అతను చాలా బరువు తగ్గినట్టు, అతని ముఖం కాస్త జబ్బు పడినట్టు కనిపించడం ఆమె గమనించింది. కిరణ్ తనతో రిషి ఇలా కగ్గుకుని స్పృహ తప్పి పడిపోయాడని చెప్పిన రోజు ఆమెకు గుర్తొచ్చింది. అది రాహుల్ నాటకం అనుకుంది. కానీ ఇప్పుడు అతను తన ముందు ఉండగా అది నిజమేనని అనిపించింది. అతని బలహీనమైన రూపాన్ని ఆమె చూడటం ఇదే మొదటిసారి. అతనిపై జాలి పడ్డానని ఆమె ఒప్పుకుంది. ఏదేమైనా తను అతన్ని 10 ఏళ్లుగా ప్రేమించింది. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంది. అతన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఉండటం ఆమెకు కష్టంగా ఉంది. పల్లవికి తన గురించి తెలుసు. ఆమె సమస్య ఏంటంటే తను చాలా ఈజీగా జాలిపడే మనస్తత్వం కలది. ఇతరుల పట్ల తను మరీ కఠినంగా ఉండలేదు. రాహుల్ జబ్బుగా కనిపించినా అది అతని గొప్ప స్వభావాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. అతను నీరసంగా ఉన్నప్పటికీ అతని అందం ఏమాత్రం తగ్గలేదు. రాహుల్ తనను కనీసం కొన్ని ప్రశ్నలైనా అడుగుతాడని పల్లవి అనుకుంది. అందుకే వాటికి సమాధానం చెప్పడానికి అయితే రెడీ అయ్యింది. అయితే అలా అడగలేదు. రాహుల్ కూడా తనని ఒక మాట కూడా అడగలేదు. బదులుగా అతను ఆమె వైపుకు కాస్త తీవ్రంగా చూసి ఆ తర్వాత ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఆమె ఎవరో తెలియనట్టుగా ఆమెను దాటుకుని వెళ్ళిపోయాడు. అప్పట్లో వారికి విడాకుల పత్రం వచ్చాక మనం మళ్ళీ కలుసుకోకూడదని పల్లవి రాహుల్తో చెప్పింది. ఆమె మాటలకు ఇదేనా అతని సమాధానం? కానీ తను కోరుకున్నది ఇదే కదా. అతని నిర్లక్ష్యాన్ని చూసి ఆమెకి ఇంకా ఎందుకు బాధగా ఉంది?
కాలం నిజంగా చాలా భయంకరమైనది. చాలా కాలంగా దాచుకుని ఎన్నో భావోద్వేగాలు సహజంగా బయటకు వచ్చాయి. పల్లవి గట్టిగా ఊపిరి పీల్చుకుని కళ్ళు రెండుసార్లు ఆర్పింది. ఇది మంచి విషయమేనని ఆమె తనను తను నమ్మించుకుంది. వారి మధ్య ఎలాంటి పరిచయం లేకపోతే ఒకరినొకరు తొందరగా మర్చిపోతారు. జయంత్ రాహుల్ వైపుకి చూసి అతని చల్లటి చూపును గమనించాడు. తర్వాత నిఖిత పక్కన నిలబడి, నేను నీతో తర్వాత మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది అని మెల్లగా అన్నాడు. అది వినగానే నిఖిత బిగుసుకుపోయి ఆమె ముఖం పాలిపోయింది. మిగతా పల్లవి ఇద్దరు తాగి ఉండడంతో మిగతా వారిని ఇంటికి తీసుకెళ్లడానికి ఒక క్యాబ్ డ్రైవర్ ని పిలిచింది. ఆమె డ్రైవర్ తో ముందు పల్లవిని ఇంటి దగ్గర దింపమని, తర్వాత తనను జయంత్ అపార్ట్మెంట్ కి తీసుకెళ్లమని చెప్పింది. తలుపు ముందు నిలబడినప్పుడు ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపించింది. లోపల తన కోసం ఏం ఎదురు చూస్తుందో ఆమెకు తెలియదు, కానీ జయంత్ కు మనుషులను హింసించడానికి చాలా మార్గాలు ఉన్నాయని ఆమెకు తెలుసు. ఆమె కళ్ళు మూసుకుని మనసును శాంతపరచుకోవడానికి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తర్వాత చేయి చాచి డోర్ బెల్ నొక్కింది. తలుపు దానంతట అదే తెరుచుకుంది. అపార్ట్మెంట్ లోకి నడుస్తూ ఆమె బుద్ధిగా ఉండాలని తనను తను గుర్తుకు చేసుకుంది. తను విధేయతతో ఉండాలి. అప్పుడే విషయం తొందరగా ముగుస్తుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోవచ్చు. జయంత్ ఇంకా సూట్లోనే ఉన్నాడు. అతను పెద్ద గాజు కిటికీ ముందు ఆమెకు వీపు చూపిస్తూ నిలబడ్డాడు. ఆమె లోపలికి రావటం చూసి అతను వెనక్కి తిరిగి చల్లటి కళ్ళతో ఆమె వైపుకు చూశాడు. ఆ చూపుకి అతను నరకం నుండి పాక్కుంటూ వచ్చినట్టు అనిపించింది. నువ్వు నీ చిన్న చేతులతో మంచి పని చేశావని చెప్పాలి. జయంత్ గొంతులో ఎలాంటి భావం లేదు, కానీ ఎందుకో అది నిఖితను మరింత భయపెట్టింది. అతనికి ఏం తెలుసో నిఖిత ఊహించలేకపోయింది. కాబట్టి ఏమీ తెలియనట్టు నటించాల్సి వచ్చింది. మీరనేది నాకేమో అర్థం కావట్లేదు. బన్నీ ఒక ఫోటోల కట్టని తీసి ఆమె ముఖం మీదకు విసిరాడు. ఆ ఫోటో ఒక పదునైన అంచు ఆమె చెవిని కోసింది. మొన్న రాత్రి రాజధాని గ్రూప్ కి చెందిన కౌశిక్, ఇను మధ్యాహ్నం ప్రభాకర్ గారు, మరి మధ్యాహ్నం జగన్. ఎంత బిజీ షెడ్యూల్. అతను ఆగాడు. కానీ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా అతను అవహేళనగా, మిగతా వాళ్ళందరినీ నువ్వు చూసుకోవాలని నమ్మకంగా ఉన్నావా అని నెమ్మదిగా అడిగాడు. నిఖితకు పిడుగు పడ్డట్టు అనిపించింది. ఆమె బుర్ర మొత్తం ఖాళీ అయిపోయింది. తిరిగి సమాధానం చెప్పడానికి ఒక మాట కూడా రాలేదు. తన మిత్రులను సంపాదించుకోవటం గురించి జయంత్కు అంతా తెలిసిపోయింది. ఆమె భయపడింది. ఈసారి తన పని అయిపోయిందని అనుకుంది. మిగతా ఎంత భయపడింది అంటే తను వెనక్కి తిరిగి బయటికి పారిపోవాలి అనుకుంది. ఆమెకి ఇంకేమీ ఆలోచించడానికి సమయం లేదు. కానీ ఆమె ఒక్క అడుగు కూడా వెయ్యకముందే జయంత్ వేగంగా ఆమె మెడ పట్టుకుని ఆమె ముఖాన్ని పెద్ద కిటికీకి అదిమి పెట్టాడు. అతను తన పల్చని పెదాలను ఆమె చెవి దగ్గరకు తెచ్చి ఇలా అడిగాడు, వాళ్ళు నిన్నెక్కడ కలిశారు? నిఖిత భయపడిపోయింది. ఆమె ముఖం మందపాటు గాజుకు గట్టిగా అదిమి ఉండటంతో అది వికారంగా మారిపోతుందేమోనని నిఖితకు భయం వేసింది. జయంత్ తన చేతులను వెనక్కి గొలుసులతో కట్టినట్టు ఆమె కనిపించింది. అతనికి మళ్ళీ పిచ్చి పట్టినట్టుంది. ఈసారి అతను తనను చంపేస్తే మిగతా ఆ ఆలోచన రాగానే భయంతో వణికిపోతుంది. ఆమె గింజుకుంటూ, లేదు, వాళ్ళు నన్నేమీ చేయలేదు అని వివరించింది. జయంత్ నిఖితను నమ్ముతాడా? తన అదుపును ఎదిరించే వాళ్ళంటే అతనికి అసహ్యం. అందుకే అతను ఇప్పుడు కోపంతో గుడ్డువాడైపోయాడు. నాకు అన్నిటికంటే ఎక్కువ అసహ్యం ఏమిటో తెలుసా? నా బొమ్మల నిద్రలను తాకడం. జయంత్ నిఖిత వైపుకు కళ్ళల్లో చీకటితో చూశాడు. అతను తన పొడవాటి చేతిని చాచి వైన్ ర్యాక్ నుండి ఒక షాంపెయిన్ బాటిల్ ని తీసుకున్నాడు. ఇక అతని అందమైన ముఖం క్రూరత్వంతో నిండిపోయింది. నేను నిన్ను శుభ్రం చేయాలి. అకస్మాత్తుగా నిఖిత బుర్ర మళ్ళీ ఖాళీ అయిపోయింది. ఆమె తేరుకున్నాక కోపంతో గర్జించింది. జయంత్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను వదులు. జయంత్ ఎగతాళిగా నవ్వి తన పొడవాటి కాళ్ళను అడ్డుపెట్టి ఇలా అన్నాడు, నువ్వేమనుకుంటున్నావు? నిఖిత తలను గాజుకు కిటికీకి అదిమి పెట్టాడు. మిగతా కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె గుండెల్లోని భయం ఉప్పొంగింది. ఆమె తిట్టింది, జయంత్, నువ్వు ఒక పిచ్చోడివి. అతను నిజానికి పిచ్చోడు కంటే ఘోరంగా ఉన్నాడు. అతను ఎలా ఉంటే ఆమె అతనికి ఎలా విధేయత చూపగలదు? అకస్మాత్తుగా ప్లాప్ అనే శబ్దం వచ్చింది. షాంపెయిన్ మూత అప్పటికే బయటకు వచ్చేసింది. ఆ ఘాటైన మద్యం బయటకు చిమ్మి మిగతా తల ముఖ శరీరం మీద పడింది. ఇక ఆ ద్రవం ఆమె కళ్ళలో పడడంతో ఆమెకు కళ్ళు పోయినంత పనయింది. ఇక ఆమె వెనుక జయంత్ కుటిలంగా నవ్వాడు. అతను నరకం నుండి వచ్చిన సైతాన్లా కనిపించాడు. ఆమె పాలిపోయిన ముఖాన్ని చూసి అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతని కళ్ళల్లో కక్ష మొత్తం బయటపడింది. ఇది ఆరంభం మాత్రమే అని అన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.